మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి దాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో స్థానిక పార్టీ సమన్వయకర్త సోదరులు భరత్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు అమ్మ సత్యవతమ్మ గారు, అలాగే పార్టీ సీనియర్ నాయకులు దిలీప్ గారు, రామారావు గారు, డాక్టర్ రామ్మూర్తి గారు, అలాగే స్థానిక ఎంపీపీ సూర్యబాబు గారు, అలాగే స్థానిక కార్పొరేటర్లు సునీతమ్మ గారు, అలాగే సోదరి ప్రసన్నలక్ష్మి గారు, అందరూ కూడా సోదరిమణి నివేదిత గారు, అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ సామాన్యులు అందరూ కూడా మీరే చూస్తూ ఉన్నారు. గడిచినటువంటి కాలంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనేటువంటి దాన్ని ఎంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిందో చేసి మిగిలినటువంటి కాలేజీల నిర్మాణంలో ఉన్నటువంటి తరుణంలో ప్రభుత్వం మారితే పేదవాడి తాలూకా భవిష్యత్తుని, ముఖ్యంగా పేద విద్యార్థులు వైద్య విద్యని అభ్యసించాలనేటువంటి వారి ఆశల్ని పూర్తిగా నీరుగార్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏ ఒక్క కోసాను కూడా, ఏ ఒక్క విభాగంలో కూడా, ఏ ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ప్రభుత్వ పరంగా ఏదన్నా విభాగాన్ని నడిపించాలంటే ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు. అనకాపల్లి పట్టణంలో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ప్రైవేటీకరణని ఆపాలని చెప్పేసి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారికి, అదేవిధంగా ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా 2019 జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు, పేద విద్యార్థులు, పేద మధ్యతరగతి విద్యార్థులు మెడికల్ విద్యను అభ్యసించడం ఈజీగా ఉండాలని, వాళ్ళకు అందుబాటులో ఉండాలని, అదేవిధంగా మెడికల్ కాలేజీలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు దాదాపు 17 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ఏర్పాటు చేసి అందులో దాదాపు 5 మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్ళు ఆపరేషన్లో ఉండగా ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ప్రజల పక్షాన ప్రజలను ఇబ్బంది పెట్టాలి, పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెట్టాలి అనేటువంటి లక్ష్యంతో పరిపాలన కొనసాగిస్తూ దానిలో భాగంగా ఈ మెడికల్ కాలేజీలని కూటమి నాయకుల వ్యక్తులకు అందజేసే విధంగా పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధంగానైతే జగన్మోహన్ రెడ్డి గారు పేద మధ్యతరగతి కుటుంబాలకు మెడికల్ విద్యను అందించాలనేటువంటి మంచి లక్ష్యంతో ఈ కాలేజీలు ప్రారంభించారో అవి గవర్నమెంట్ స్వయంగా వాటిని ఆపరేట్ చేయాలని, అదేవిధంగా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా గవర్నమెంట్నే వాటిని ఆపరేట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఈ కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. దీన్ని ఈ సంతకాలు సేకరణ అయిన తర్వాత సోదరులు అమర్నాథ్ గారు చెప్పినట్టు గవర్నర్ గారికి సంతకాలు, కోటి సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా అయిన తర్వాత సబ్మిషన్ ఇచ్చి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా ప్రజలు